హాయ్, నేను మీ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ చెప్పిన కొత్త న్యూస్ ఏంటి అనేది చూద్దాం. వాళ్ళు చెప్పిన అప్డేట్స్ ఏంటి అంటే మెయిన్‌గా హోమ్ లోన్స్‌కి, పర్సనల్ లోన్స్‌కి, మార్ట్‌గేజెస్‌కి వీళ్ళు ప్రీ క్లోజింగ్ చార్జెస్ తీసుకోకూడదని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. జనవరి 2026 నుంచెల్లి. సో, ఇప్పటి నుంచెల్లి అప్లికేబుల్ అవుతాయి. అంటే ప్రీ క్లోజింగ్ చార్జెస్ మాత్రమే. ఇంతకుముందంటే మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం కట్టుకుంటే వాళ్ళు చార్జ్ చేసేవాళ్ళు. 3-4% చార్జ్ చేసేవాళ్ళు. అట్లా చూసుకుంటే ఒక 8,00,000 చూసుకుంటే మనము 8,00,000లో మనము ఒక 4,00,000 కొట్టుకొని మిగతా 4,00,000కి క్లోజింగ్ చేసుకుందాం అనేసరికి వాళ్ళు 3-4% చార్జ్ చేసేసరికి 25,000 రూపీస్ ఎక్కువయ్యేది. అది హ్యూజ్ అమౌంట్. అంటే ఈ 4,00,000 ప్లస్ 25,000 అది హ్యూజ్ అమౌంట్ అది. కానీ ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు ప్రీ క్లోజింగ్ చార్జెస్ లేవు. ఏవైతే మీ బ్యాలెన్స్ 4,00,000 కట్టుకోవాలనుకుంటారో అది కట్టుకోవచ్చు. అంతే దాని అర్థం అది. అది పర్సనల్ లోన్‌కైనా, మళ్ళా మీకు హోమ్ లోన్ అయినా, మళ్ళీ వచ్చేసి ఈ మార్ట్‌గేజ్ అయినా. ఓన్లీ ప్రీ క్లోజింగ్ చార్జెస్ మాత్రమే. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ కాకండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానే కాదు. ఓన్లీ ప్రీ క్లోజింగ్ చార్జెస్ మాత్రమే. ఓకే. నచ్చిందా? నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.